కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నెలన్నర రోజులుగా పరారీలో ఉండటంతో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు అభియోగాలు ఎదుర్కొంటున్న వాసుదేవరెడ్డి కోసం సిఐడి ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఆయన విదేశాలకు వెళ్లే అవకాశం ఉందన్న సమాచారంతో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. అజ్ఞాతంలో ఉన్న ఆయన అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తన న్యాయవాదులతో హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడలోని ఏపీఎస్బీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి కీలక ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలు, ఇతర కీలక పత్రాలు చోరీ చేశారన్న ఫిర్యాదుతో జూన్ 6న సిఐడి అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాతి రోజే హైదరాబాద్లోని వాసుదేవరెడ్డి ఇంట్లో సిఐడి సోదాలు నిర్వహించింది. అప్పటికే ఆయన పరారయ్యారు.